2026 జనవరి 14న నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి ఎగుమతుల సన్నద్ధత సూచి 2024లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత అని అడిగాడు. మొదటి ఆప్షన్ 3వ స్థానం, రెండవది 5వ స్థానం అని ఇచ్చాడు, మూడవది 6వ స్థానం ఇచ్చాడు, అదేవిధంగా నాలుగవది 8వ స్థానం అని ఇచ్చాడు. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 5వ స్థానం. ఇక్కడ 5వ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. 2021లో మన ఆంధ్రప్రదేశ్ స్థానం వచ్చి 9వ స్థానంలో ఉంది. 2022లో వచ్చి మన ఆంధ్రప్రదేశ్ స్థానం 8వ స్థానంలో ఉంది. ఇప్పుడు 2024లో మన ఆంధ్రప్రదేశ్ స్థానము 5వ స్థానానికి ఎగబాకింది. అంటే ఎగుమతుల సన్నద్ధత సూచిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంతో పోలిస్తే ఇప్పుడు మెరుగుపడిందని అర్థం. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రం స్థానం వచ్చి 8వ స్థానంలో ఉంది. అగ్రస్థానంలో మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉన్నాయి. నీతి ఆయోగ్ 2015 జనవరి 1వ తారీఖున నీతి ఆయోగ్ న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైనటువంటి ఈ నీతి ఆయోగ్ కి చైర్మన్ గా భారతదేశ ప్రధానమంత్రి ఉంటాడు. అదేవిధంగా దీనికి ప్రస్తుత వైస్ చైర్మన్ వచ్చి సుమన్ బేరీ గారు ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం దీనికి సిఇఓగా బిఆర్ సుబ్రహ్మణ్యం గారు పనిచేస్తున్నారు. ఓకేనా.